రాజధానిలో రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న మరో 400 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. తుళ్లూరులో గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామాలలో చేపడుతున్న మౌలిక వసతుల కల్పనపై ప్రజల అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ప్రజల నుంచి వినతులను మంత్రి నారాయణ స్వీకరించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలు తీసుకుని గ్రామాల అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. అమరావతి నిర్మాణంతో పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు నారాయణ వెల్లడించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు శాసనసభ్యులు శ్రావణ్ గారు మరియు సిఆర్డీ కమిషనర్ కన్నబాబు గారు మరియు కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులతో ఈరోజు తుళ్లూరులో గ్రామసభ పెట్టడం జరిగింది. మొత్తం 29 గ్రామాల్లో రోజు 2-3 గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుని దాంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారో అదేవిధంగా 29 గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ స్టాండర్డ్కి ఈక్వల్గా చేయమని ఆదేశించడం, దాని మీద డిపిఆర్లు తయారు చేశారు. అయితే ఆ డిపిఆర్లని ఆ గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఆ డిపిఆర్ తోటి రోడ్డు, డ్రైను, తర్వాత ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్ ఇవన్నిటితో ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే వారి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ముందు పోయేటట్టుగా ఇవన్నీ కూడా వీలైనంత వరకు జూన్ లోపల పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా ప్రణాళిక రచించాం. దాని మీద తుళ్లూరు యొక్క గ్రామంలో గ్రామ సభ జరిగింది. దానికి అనేక సలహాలు, సజెషన్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. వాటన్ని తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సీడ్ యాక్స్ రోడ్డుకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పెట్టామండి. దానికి ఒక ప్రాసెస్ ఉంది, 60 days అని. ఆ ప్రాసెస్ ప్రకారం అధికారులు చేస్తున్నారు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా మిగతా రోడ్లకు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెట్టమని ఆదేశించాం. అది కూడా 450 ఎకరాలు సుమారుగా అనుకుంటాను. దాని మీద కూడా వర్క్ చేస్తున్నారు. దాన్ని కూడా వీలైనంత తొందరలో ల్యాండ్ అక్విజిషన్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా?